వెల్కమ్ టు HR9 న్యూస్. పచ్చదనాన్ని నల్ల బంగారంగా మార్చిన ఘనత మన రెవెన్యూ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు గొప్ప సన్మానం చేయాలి. ఎందుకంటే భావితరాలకు చింత చెట్లు ఇలా భూమి మీద ఉండెను అని యూట్యూబ్లలో గూగుల్లో సెర్చ్ చేసి చూపించాల్సిన దౌర్భాగ్యం పట్టక ముందే ఇలా చింత చెట్లు నరకడం, ఎటువంటి అనుమతులు లేకుండా నల్ల బంగారంగా మార్చేస్తున్న చింత కట్టలు, పెద్ద పెద్ద వృక్షాలని నల్ల బంగారంగా చేస్తున్న వారిపై పెనాల్టీ వేయకుండా కఠిన చర్యలు వీరిపై తీసుకోవాల్సిందిగా పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి కోరుచున్నారు. హాయ్ ఎవరీవన్, మనము ఇక్కడ సోమందేపల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడ చూడండి, చింత చెట్లలో బట్టీలు, బొగ్గుల బట్టీలు. ఓకే, మన జిల్లాకు పట్టిన దౌర్భాగ్యము ఎక్కడా లేదు. చూడండి, మీ కండ్లారా మీరే చూడండి. ఇవి చూడండి, చింత చెట్లు ఇవి. మేము బొగ్గులు కాలుస్తాము, వేర్లలో కాలుస్తాము, మేము వేరే ఒక్క కట్టి వేయరు అని చెప్తూ ఉంటారు. దీనికి అనుమతులు లేవు. ఓకే, ఇక్కడ చూడండి, చింత కట్లతో మొత్తం బట్టీలు. మొత్తం మన జిల్లాలో, కరువు జిల్లాలో, మన జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దౌర్భాగ్యం ఇది చూడండి. కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరూ చూడండి. మన ముందే కరువు జిల్లా, మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా కరువు జిల్లాలో. వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. ఇలా చెట్లు నరికేస్తే ఎలా చెప్పండి? ఇది చూడండి, మీ కండ్లారా మీరే చూడండి. దీన్ని ఎవరు అరికట్టాలి? రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఫారెస్ట్ అధికారులు బిజీ, వాళ్ళకి 40% వాళ్ళకి స్టాఫ్ ఉంది అని చెప్తున్నారు. అంతవరకు కరెక్టే. రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఇటుకల ఇవి బొగ్గుల బట్టీల్లో చింత కట్టెలు ఎక్కడైనా విన్నారా? కొంతమంది ఆఫీసర్లు చెప్తారు మనకు, ఏమని, కాలుస్తే రావంట బొగ్గులు. ఓకే, ఇది చూడండి. ఇది చూసి దీన్ని ఇమ్మీడియట్గా ఇలాంటివి ఈ 2 జిల్లాలలో ఇంకొకసారి కనపడితే వదిలే ప్రసక్తే ఉండదు. థ్యాంక్ యూ. జై హింద్.